చేపల ఉత్పత్తిలో చేప పిల్లల ఎంపిక మరియు నాణ్యత యొక్క ప్రాముఖ్యత. చేపల పెంపకానికి విత్తనం పునాది. విత్తనానికి జన్యుపరమైన పట్టు ఉండాలి. బలమైన పోషణ మీద పెంచినదై ఉండాలి. పూర్తి ఆరోగ్యవంతంగా ఉండాలి. బలహీన పునాది మీద బలమైన కట్టడం నిర్మించడం సాధ్యం కాదు. అలాగే మన చేపల పెంపకం ప్రస్తుత పునాదిని బలపరుచుకోవాల్సిన అవసరం ఉంది. అందువల్ల రాజీ లేని జన్యు నాణ్యత, సమతుల్య పోషణతో పూర్తి ఆరోగ్యంతోనున్న చేప విత్తనాన్ని పెంపకానికి ఎంపిక చేసుకోవాలి. చేప పిల్లలు ఎంపిక. చేప పిల్లలు అధిక వ్యాధి నిరోధక శక్తి కలిగి ఉండాలి. ఎక్కువ పెరుగుదల రేటు చూపించాలి. మనం ఏమైతే చేప పిల్లలను పెంచుతున్నామో వాటి పరంగా ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా, అంటే వాతావరణ మార్పులను తట్టుకుని జీవించాలి. ఇవి ఎక్కువ బతుకుదల శాతం కలిగి ఉండాలి. ఎటువంటి వ్యాధులు లేకుండా ఆరోగ్యవంతంగా ఉండాలి. చేప పిల్లలు జన్యుపరంగా నాణ్యత కలిగి ఉండాలి. చేప పిల్లల నాణ్యత. చేప పిల్లల నాణ్యతకు చేపల ఉత్పత్తికి అవినాభావ సంబంధం ఉంటుంది. ఎప్పుడైతే నాణ్యత గల చేప పిల్లలు పెంచుతామో తద్వారా చేపల ఉత్పత్తిలో అధిక లాభాలు పొందవచ్చును. చేప పిల్లలు చూడటానికి చురుకుగా కదులుతూ, బాహ్యంగా ఎటువంటి లోపాలు లేకుండా, సమాన పరిమాణంలో మరియు ఎక్కువ బతుకుదల శాతం, వ్యాధులు లేకుండా ఉంటే వాటిని నాణ్యత గల చేప పిల్లలు అంటారు. చేప పిల్లలకు కొన్ని నిర్దేశిత ప్రమాణాలు ప్రతిపాదించడం జరిగింది. అవేంటంటే కావలసిన గుణం అంటే చురుకుదనం, అంటే చురుకుగా ఈదగలగాలి. మేత, అన్ని మేతలను అంగీకరించడం మరియు తినటం. పొలుసులు, చేప పిల్లలు చూడటానికి ప్రకాశవంతంగా మరియు ఆరోగ్యంగా ఉండటం. వాటి శరీరంపై ఎలాంటి మచ్చలు, పుండ్లు ఉండరాదు. వాజాలు విరిగిపోయినట్టు, కత్తిరించినట్టు ఉండరాదు. చేప పిల్లల మొప్పలు లేత గులాబీ రంగులో ఉండాలి. చేప పిల్లలు సైజును బట్టి వివిధ రకాలుగా విభజించవచ్చును. నారు చేప, స్పాన్ అంటారు. వీటిలో బతుకుదల శాతం చాలా తక్కువగా ఉంటుంది. తర్వాత చిరు చేప అంటాం, ఫ్రై. ఇది 18 నుంచి 50 mm వరకు సైజు ఉండును. తర్వాత ఫింగర్లింగ్స్, ఇవి 50 నుంచి 150 mm వరకు సైజు ఉంటాయి. చేపల అధికోత్పత్తి సాధించడానికి చేప పిల్లల సైజు క్రియాశీలకమైనది. అందువలన ఫింగర్లింగ్స్ని చెరువులో వదిలిన యెడల వాతావరణ ప్రతికూల పరిస్థితులను తట్టుకొని ఎక్కువ శాతం బతుకును మరియు ఎక్కువ చేపల ఉత్పత్తికి అవకాశాలు అనేవి ఏర్పడతాయి. ఈ మధ్యకాలంలో రైతులు స్టంటెడ్ గ్రోత్ చేప పిల్లలను పెంపకంలో వాడుతున్నారు. అంటే ఫింగర్లింగ్స్ని గిడసపారించి చేపల పెంపకంలో వాడుతున్నారు. దీనివలన సాగు కాలంలో 90 నుంచి 120 రోజులు తగ్గించవచ్చు. ఈ విధంగా కావలసిన చేప పిల్లల రకాలను, మంచి సైజు గల వాటిని తగిన సంఖ్యలో ఎంపిక చేసుకుని సకాలంలో వదిలి సరైన యాజమాన్య పద్ధతులు చేపడితే చేపల పెంపకంలో అధిక ఉత్పత్తిని సాధించవచ్చు.